కేరళలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి మొన్న ఇటీవల ఓడిపోయినటువంటి కేరళ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో పినరయ్ విజయన్ నివాసంతో పాటు ఆయన కార్యాలయాలు, బంధువులు, మాజీ మంత్రుల ఇళ్లలో ఈడీ ఈరోజు సోదాల కోసం వెళ్ళింది. అయితే CMRL ఏదైతే కొచ్చిన్ మినరల్ రూటైల్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా పినరయ్ విజయన్కి సంబంధించి ఆమె కుమార్తె పినరయ్ విజయన్ కుమార్తె ఎవరైతే ఉన్నారో వీణా విజయన్ సంబంధించిన కంపెనీకి CMRL ద్వారా లక్షల రూపాయలు చెల్లింపులు జరిగినాయి. సో ఎట్లాంటి సేవలు అందించకుండానే CMRL నుంచి ఎట్లా చెల్లింపులు జరిగాయి దాని మీద ఐటీ శాఖ కూడా ఆదాయ పన్ను శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆదాయ పన్ను శాఖ తర్వాత కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా స్పందించింది. ఆ కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు ఈడీ ఇందులోకి ఎంటర్ అయింది. ఈడీ దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన క్రమంలో సో ఈడీ దర్యాప్తును నిలిపివేయాల్సిందిగా పినరయ్ విజయన్ కుమార్తె కేరళ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. కేరళ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ దర్యాప్తు చేయడానికి PMLA కింద ఏదైతే మనకు మనీ లాండరింగ్ చట్టం ఏదైతే ఉందో PMLA కింద ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఇటీవల కేరళ హైకోర్టు ఈడీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ తెల్లవారుజామున ఈడీ 10 చోట్ల ఇప్పుడు తిరువనంతపురంలో ఉన్నటువంటి మాజీ సీఎం నివాసం, అట్లాగే కన్నూరులో ఉన్నటువంటి పినరయ్ విజయన్ స్వగృహం, దాంతోపాటు మాజీ మంత్రులు వీణా సంబంధించినటువంటి ఏదైతే సంస్థలున్నాయో 10 చోట్ల మొత్తం వివిధ 10 బృందాలుగా విడిపోయినటువంటి ఈడీ అధికారులు ఆయా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి పొద్దునుంచిన సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. కీలక డాక్యుమెంట్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అయితే ఎప్పుడైతే తిరువనంతపురం మాజీ సీఎం నివాసంలో ఈడీ సోదాలు చేస్తుందనే విషయం తెలుసుకున్నటువంటి CPM శ్రేణులు వందలాదిగా అక్కడికి తరలి వచ్చారు. ఉద్దేశపూర్వకంగా కేరళలో పినరయ్ విజయన్ ఓడిపోయిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పినరయ్ విజయన్ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉందని, అందులో భాగంగానే ఈడీ అధికారులను తనిఖీల కోసం పంపిందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున CPM కార్యకర్తలు పినరయ్ విజయన్ నివాసం ముందు ఆందోళనకు చేశారు. సో ఆ ఆందోళనకు కొనసాగుతున్న క్రమంలో అయితే ఈడీ అధికారులు వాహనాల్లో అక్కడికి వచ్చిన పరిస్థితుల్లో ఈడీ అధికారుల మీద CPM కార్యకర్తలు, CPM నాయకులు ఒక్కసారిగా కారు మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి అధికారుల మీద దాడికి పాల్పడి నానా రచ్చ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఈడీ అధికారుల మీద CPM నాయకులు, CPM కార్యకర్తలు, పినరయ్ విజయన్ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈడీ అధికారుల మీద దాడికి పాల్పడడాన్ని అటు కేంద్రం సీరియస్గా తీసుకుంది. సో ఆ దాడికి సంబంధించి దాడికి ఎవరు ప్లాన్ చేశారు, ఎట్లా ప్లాన్ చేశారు, ఒక ఈడీ అధికారులు కోర్టు ఆదేశాలతో, కేరళ హైకోర్టు ఆదేశాలతోనే తనిఖీలు నిర్వహించేందుకు, సోదాలు నిర్వహించేందుకు వచ్చినటువంటి ఈడీ అధికారుల మీద CPM నాయకులు, పినరయ్ విజయన్ అనుచరులు ఎట్లా దాడికి పాల్పడతారన్న మీద కూడా కేంద్రం సీరియస్గా తీసుకుంది ఈ ఇష్యూను. మరి ఎవరెవరో దాడిలో ఉన్నారన్న దాని మీద ఇప్పటికే దర్యాప్తు అధికారులకు సంబంధించి వాళ్ళ ఫిర్యాదు మేరకు ఎవరైతే దాడిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఇంట్రాగేషన్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ పినరయ్ విజయన్ సంబంధించి వీణా ఆయన కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె కుమార్తెకు సంబంధించిన ఒక కంపెనీకి CMRL కేరళ మినరల్స్ రూటైల్ లిమిటెడ్ CMRL నుంచి పెద్ద ఎత్తున చెల్లింపులు జరిగాయి. లక్షల రూపాయలు చెల్లింపులు జరిగాయి. ఆ చెల్లింపులకు సంబంధించి వీణా విజయన్ ఎవరైతే ఉన్నారో ఆమె కంపెనీ నుంచి ఎట్లాంటి సేవలు అందకుండానే ఈ డబ్బులు మొత్తం చేతులు మారాయి. ఇందులో పెమా నిబంధనలు ఉల్లంఘించారు, మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ ఈ సోదాలు, ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈడీ తనిఖీల నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహించేందుకు వెళ్ళినటువంటి ఈడీ ఆఫీసర్ల మీద CPM నాయకులు, CPM శ్రేణులు దాడికి పాల్పడడం అయితే హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. ఈరోజు కేరళ మొత్తం ఈడీ వర్సెస్ పినరయ్ విజయన్గా మొత్తం కొనసాగుతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తా ఈడీ అధికారుల మీద దాడి చేసినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. దీన్ని ఈ అధికారుల మీద దాడి చేయడానికి కేంద్రం అయితే ఇప్పటికే సీరియస్గా తీసుకుంది. దీనిలో మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది.